నాలాయిర దివ్య ప్రబంధంలోని కన్నినన్ చిరుతాంబు అనే రచనను మధుర కవి ఆళ్వార్ రచించారు. ఈ కన్నినన్ చిరుతాంబు నాలాయిర దివ్య ప్రబంధములో 11 పాసురములతో నిండి ఉన్నది. మధుర కవి ఆళ్వారు తన జీవిత పరమార్థమును తెలిపిన నమ్మాళ్వారే తనకు గురువు దైవము అని అంటూ ఈ కన్నినన్ చిరుతాంబును రచించారు. ఇప్పుడు కన్నినన్ చిరుతాంబును చూద్దాము. మొదటి పాసురం. కన్నినన్ చిరుతాంబినాల్ కట్టున్నప్పన్నియ பெருமாயன் என்னப்பனில் நன்னி தென் குருகோர் நம்பி என்றக்காள் అన్నిక్కుం అముదూరం ఎన్నావుకే. అంతు తెలియని మాతృత్వపు భక్తి భావనలో లీనమైన యశోదాదేవి చేత సన్నని ముడులతో అల్లిన చిన్న త్రాడుతో రోటికి కట్టబడిన శ్రీకృష్ణుడి కంటే దక్షిణ భారతదేశములో ఉన్న కురుకాపురి నగరములోని విశేష ప్రజ్ఞాశాలి అయిన నమ్మాళ్వారు అంటేనే నాకు చాలా ఇష్టము. ఆయన మీద భక్తిభావముతో ఆయన పేరు పలకాలి అనే ఆలోచన నా మదిలో మొదలవగానే నా మనసు సంతోషముతో ఉవ్వులూరుతుండగా నా నోటి నుండి అమృతము వలె లాలాజలము ఊరుతూ ఉంటుంది. రెండో పాసురం. నావిన ఆల్నవితూ ఇంబం అయితినేన్ మేవినేన్ అవన్ పొన్నడి మైమయ్యే తేవు మత్తిరియేన్ కురుగూరు నంబి పావిని నిషై పాడిదిరువనే. రెండో పాసురం యొక్క అర్థము. నమ్మాళ్వారుడి వేదాంత ఉపదేశములకు మనసారా తృప్తిపడి ఆయన యొక్క భక్తిభావమునకు నేను దాసుడను అయితిని. ఆ దేవుడి గొప్పతనము కంటే నా గురువుగారి గొప్పతనమే 1000 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నందువలన మైమర్చిపోయిన నేను ఆ నమ్మాళ్వారుడిని కీర్తించి ఆనందమును పొంది ఆయన దివ్యపాదములనే ఆశ్రయించి తిని. విశేష ప్రజ్ఞాశాలి అయిన మా నమ్మాళ్వారు తప్ప నా కంటికి ఏ దేవుడు కనబడడం లేదు. అందుకే నేను దేశములా తిరుగుతూ ఆ భగవంతుడి గురించి నమ్మాళ్వారు తెలిపిన ఉపదేశములను మధురమైన పాటల రూపములో పాడుతూ ఆయన గొప్పతనమును తెలుపుతున్నాను. మూడో పాసురం. తిరితందాగిలం దేవతి పిరానుడై కరియకోలా తిరూరు కాంబన్నాన్ పెరియవన్ కురుగూరు నగర్ నంబిక్కు ఆలురియా నాయడియేన్ పెత్త నన్మయ్యే. నేను ఎన్ని దేశములు తిరిగినా ఎంతమందిని కలిసినా నా మనసులోని అభిప్రాయము మారదు. చివరకు వైకుంఠములోని ఆ శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితో కలిసి ఎదురైనా నా దేవుడు ఆ నమ్మాళ్వారుడే. నాలుగో పాసురం. నన్మయ్యాల్ మిక్క నాన్మరైయాళరుకల్ பொன்மையாக கருதுவார் ராத்தலில் ஆண்மை யாயத்தனாய் என்னை யாண்டிடும் తన్మై ఆంషడగోపన్ నమ్మియే. చతుర్వేదములు చదివిన పండితులు నేను దేవుడిని పూజించడం లేదు అని నన్ను తప్పుపట్టి నీచముగా చూస్తున్నారు. అయినా సరే నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నా సర్వమైన ఆ నమ్మాళ్వారుడే. ఐదో పాసురం. నమ్మినేన్ పిరర్నన్ పొరల్ తన్నయ్యం నమ్మినేన్ మడవారయ్యు మున్నెల్లాం శంబను మాడ తిరుగురుగోర్ నంబిక్కు అంబనాయడియేను షదిర్తేనన్రే. నమ్మాళ్వారుడిని కలవకముందు నేను దేవుడిని నమ్మి పూజించాను. అందరి వలె ఈ ప్రపంచములోని భోగభాగ్యములతో సంసారము చేశాను. కానీ నేను తీర్థయాత్రలు చేస్తూ రంగురంగుల మేడలు కలిగిన ఈ కురుకాపురిలో ప్రకాశవంతముతో వెలిగే విశేష ప్రజ్ఞాశాలి అయిన ఈ నమ్మాళ్వారుడిని చూసిన తర్వాత నేను ఈ ప్రపంచములోని అన్నిటినీ వదిలిపెట్టి ఆయనకు సేవ చేస్తూ ఆయన భక్తుడిని అయ్యాను. అప్పటి నుండి ఆయన గొప్పతనము తప్ప నాకు వేరొకటి కనబడడం లేదు. ఇప్పుడు నాకు ఈ జన్మ రహస్యము, ఈ జన్మ సార్థకత, ఈ వేదార్థములు అన్నీ తెలిసి చరితార్థుడను అయ్యాను. ఆరో పాసురం. ఇన్రు తొట్టుం ఎలుమయ్యం ఎంపిరాన్ నిన్రు తన్పుకళ ఏతారుళినాన్ குன்றமாடா திருகுருகூர் நம்பி என்றும் என்னை களி வில்லன் காண்மினே.
నేను నమ్మాళ్వారుడి భక్తుడను అయినప్పటి నుండి నా జీవితము ఉన్నంత వరకు ఆయనను పూజించి సేవించే గొప్ప భాగ్యము నాకు లభించినది. నా సర్వస్వము ఆయనే అని పూజించడం వలన ఆకాశమును తాకే పెద్ద పెద్ద మేడల కురుకాపురి నగరములోని విశేషమైన బహుముఖ ప్రజ్ఞాశాలి నమ్మాళ్వారుడి అనుగ్రహమును నేను పొందగలిగాను. 7వ పాసురం. కండు కొండన్నై కారిమారవిరాన్ పండవల్వినే పాతి అరుளிనాన్ ఎంతి செய்யும் அறியாய் அம்புகேன் ஒன் தமிழ் షడగోపన్నరులయ్యే. కురుకాపురి నగరపు రాజు కారిసూరి పుత్రుడు అయిన నమ్మాళ్వారు తన దయతో నా పూర్వజన్మ పాపకర్మలు అన్నిటినీ పూర్తిగా నాశనము చేసి నన్ను కరుణించి వారి దివ్య గ్రంథములు అయిన తిరువాయిమొళి, తిరువాశిరియము, తిరువిరుత్తము, పెరియ తిరువందాదిని నాకు అప్పగించెను. అమృతముతో సమానమైన ఈ అందమైన ద్రవిడ వేదములను 8 దిక్కులలోని ప్రజలకు నేను అర్థమయ్యేటట్లు మధురముగా వినిపిస్తాను. 8వ పాసురం. அருள் கொண்டாடும் அடியவரிம்புரா அருளினான் அவ்வரோ மறையின் பொருள் அருள் கொண்டு 1000 தமிழ் பாடிనాన్ అరుళ్ కండీరి ఉలకిన్ మిక్కతే. అతి కష్టమైన వేదముల యొక్క అర్థమును అందరికీ సులభముగా అర్థమయ్యేటట్లు మధురమైన పలుకులతో అపరిమితమైన ఆర్తి నిండిన భక్తి పారవస్యముతో నమ్మాళ్వారు ద్రవిడ భాషలో 1000 పాటలుగా పాడి వినిపించారు. ఆ భగవంతుడి కరుణా కటాక్షముల గురించి, ఆ భగవంతుడిని చేరే మోక్ష మార్గము గురించి ఇంత సులభముగా చెప్పిన ఈ పాటల వంటివి ఈ లోకములో మరి ఎక్కడా లేవు. 9వ పాసురం. மெக்க வேதியர் வேதத்தினுள் பொருள் நிற்கபாடி என்னெஞ்சொல் நிறுத்தினான் தக்க சீர்ஷடகோபான் என் நம்பிக்கு ஆள் பொக்கா காத்தல் అడిమై పయనన్రే. ఆ దేవుడి సేవలో లీనమైన నమ్మాళ్వారు ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా తెలుసుకోలేని అద్భుతమైన వేదార్థ రహస్యములను తెలుసుకొని ఎవరో తెలియని నన్ను నమ్మి నా మనసులో వాటిని పూర్తిగా నింపెను. అందుకు ప్రతిఫలముగా నా జీవితమంతా ఆయనకు సేవ చేయడం తప్ప నేను ఏమీ చెయ్యలేను. 10వ పాసురం. பயன் நன்றாகிலம் பாங்கல ராகிலம் செய்யல் நன்றாகா திருத்திப்பன் கொள்வான் குயில் நின்றார் பொழில் சோழு குருகூர் நம்பி முயல்கின்றேன் வந்தன் மொய் కలర్ కంబయ్యే. ఆ దేవుడిని పూజించక బ్రతుకు తెరువును ఇచ్చే నా సంసారమును, నా భార్య పిల్లలను వదిలిపెట్టిన నేను కర్మానుసారముగా వచ్చే పాపపుణ్యములకు భయపడకుండా వేదార్థ రహస్యములను తెలిపే మీ దివ్యపాద పద్మములకు నిండుగా సేవ చేసే భాగ్యమును ప్రసాదించండి అని ప్రార్థించగా మైమరిపించే కోకిల గానముతో పరిమళ పూతోటలున్న కురుకాపురిలోని విశేష ప్రజ్ఞాశాలి ఆ నమ్మాళ్వారుడు నన్ను అనుగ్రహించి గొప్ప భాగ్యమును ప్రసాదించెను. 11వ పాసురం. అంబందన్నై అడైందవర్ కట్కెల్లాం అంబంతెన్ కురుగూరు నగర్ నంబిక్కు అంబనాయ మధుర కవి సొన్న సొల్ నంబువారు వది వైకుందం కాణ్మినే. దక్షిణ భారతదేశములోని కురుకాపురి నగరములో నివసించే గొప్ప ప్రతిభాశాలి వేదాంతవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నమ్మాళ్వారుడికి ఆ దేవుడిని పూజించే మానవులంటే చాలా ఇష్టము. అటువంటి ఆ నమ్మాళ్వారుడికి భక్తుడైన మధురకవి ఆళ్వారు అంతులేని భక్తి పారవస్యముతో పాడిన ఈ పాసురములను ఇష్టముగా చదివిన వారు మరణించిన తర్వాత ఆ వైకుంఠమునకు చేరగలరు అని అంటూ మధురకవి ఆళ్వారు కన్నినన్ సిరుత్తాంబును రచించెను. కన్నినన్ సిరుత్తాంబు సమాప్తము. మధురకవి ఆళ్వారుడి యొక్క దివ్యపాద పద్మములకు నమస్కారములు.